వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, మేలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సిద్ధం. అలాగే జూన్లో ఎన్నికల ఫలితాలు కూడా సిద్ధమే. మరి జూలై లేదా ఆగస్టులో ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుందా? అలాగే ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని చెప్పేసి ఈ యొక్క వీడియోను కేవలం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం మాత్రమే చేయడం అనేది జరిగింది. దయచేసి వీడియోను లైక్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళేటందుకు ముందుగానే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నుంచి మెయిన్ రాత పరీక్షకు, అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినటువంటి తెలుగు మీడియం విద్యార్థులకు కేవలం నెలకు 500 రూపాయలకి అర్థమెటిక్ మరియు రీజనింగ్ వీడియో కాల్ క్లాసులు, అంటే డైరెక్ట్ కాల్ చేసి మేమే క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి కేవలం 500 రూపాయలు మాత్రమే ఫీజు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డైరెక్ట్గా స్క్రీన్లో కనిపించేటటువంటి నెంబర్లకు కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి పొందండి. దాదాపుగా 5000 పైచలకు ప్రశ్నలు షార్ట్కట్లతోనే బోధించడం అనేది మా యొక్క ప్రత్యేకత. ఇక టాపిక్లోకి వెళ్తే, అందరికీ తెలిసినటువంటి విషయమే, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కోర్టు కేసు ఏదైతే ఉందో హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి ఆ యొక్క కోర్టు కేసు అనేది ఎక్కడా కొట్టివేయలేదు. చాలామంది కొట్టివేశారని చెప్తున్నారు. ఆ యొక్క కోర్టు కేసు అనేది కొట్టివేయలేదు, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది అంటున్నారు. 100% ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. క్యాన్సల్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ చేయరు. నెక్స్ట్ మనం ఇంకో విషయం గమనించాల్సినటువంటి విషయం వచ్చేసరికి, ఈ యొక్క సుప్రీంకోర్టుకు వచ్చేసరికి సమ్మర్ హాలిడేస్ ఈ యొక్క మే 20వ తారీఖున స్టార్ట్ అయ్యి జూలై 8వ తారీఖు వరకు కూడా కోర్టుకు సమ్మర్ హాలిడేస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మన రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు మొత్తం కలిపి ఓకేనా, ఈ యొక్క 13/5న జరగడం అనేది జరుగుతుంది. అంటే మనకు వచ్చేసరికి ఈ యొక్క 13వ తారీఖున పోలింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. మరి 13వ తారీఖు తర్వాత నుంచి వారం రోజుల గడువు అనేది ఉంటుంది ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కావడానికి. మరి ఆ వారం రోజుల లోపల కనుక ఏమైనా అప్డేట్ వస్తే వచ్చినట్టు, లేదంటే మాత్రం మనం డెఫినెట్గా సుప్రీంకోర్టు ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు, అంటే జూలై స్టార్టింగ్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ యొక్క జూలై కంటే ముందే ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది జరగడం అనేది జరుగుతుంది 4/6/2024న ఓకేనా. ఎన్నికల ఫలితాలు అనేవి రావడం అనేది జరుగుతుంది దాదాపుగా నెల రోజులకు ముందే. సమ్మర్ హాలిడేస్, సుప్రీంకోర్టు యొక్క సమ్మర్ హాలిడేస్ ముగియక ముందే, నెల రోజుల ముందే ఈ యొక్క ఎన్నికల ఫలితాలు అనేవి రావడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఎన్నికల ఫలితాల తర్వాత ఏమైనా హోంగార్డ్స్ కనుక వారి యొక్క కోర్టు కేసు ఏదైతే వేసినారో రిజర్వేషన్ సంబంధించి అది కనుక ఉపసంహరించుకుంటే, అంటే ఆ కోర్టు కేసును కనుక వాళ్ళు కనుక క్యాన్సిల్ చేసుకుంటే, ప్రభుత్వం ఆ వైపు ఏమైనా చర్యలు కనుక చేపడితే డెఫినెట్గా ఈవెంట్స్ మనం అనుకున్న దానికంటే కూడా చాలా త్వరగా జరగడానికి 100% ఛాన్స్ ఉంది. ఒకవేళ లేని పక్షంలో కూడా జూలై ఫస్ట్ వీక్లోనే సుప్రీంకోర్టు హాలిడేస్ అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమం జూలై సెకండ్ వీక్, థర్డ్ వీక్ లోపలనే ఆ యొక్క కోర్టు కేసు అనేది తెగిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈవెంట్స్ అప్డేట్ అనేది కూడా అతి త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకు, ఆల్రెడీ 2 సంవత్సరాలు అది కాలం అనేది వృధా చేసినారు కాబట్టి ఇంకా ఎక్కువ కాలం కనుక జాప్యంగా జరిగితే కొత్త ప్రభుత్వానికి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. కాబట్టి ఈ నిరుద్యోగుల నుంచి అధికమైనటువంటి ప్రెజర్ అనేది ఏర్పడుతుంది వారి మీద. సో ఆ ప్రెజర్ అనేది హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనైనా డెఫినెట్గా ఈవెంట్స్ను అతి త్వరగా నిర్వహించడానికి అవకాశం అనేది ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై మధ్యలో కానీ ఎండింగ్లో కానీ మనకి డెఫినెట్గా ఈవెంట్స్ అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గవర్నమెంటు. మరి ఎప్పుడు నిర్వహిస్తారు ఈవెంట్స్ అంటే,
అప్డేట్ కనుక త్వరగా కనుక వచ్చిందంటే మ్యాక్సిమం జూలై ఎండింగ్ లేదా ఆగస్టు సెకండ్ వీక్ లోపల మ్యాక్సిమం మనము గ్రౌండ్లో ఉండడం అనేది గ్యారంటీ. ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ అయితే గ్యారంటీగా వస్తుంది. డెఫినెట్గా మనము గ్రౌండ్లో ఉండడం అనేది కూడా 100% గ్యారంటీగా జరిగేటటువంటి అంశమే. మరి అంతలోపల మనం ఏం చేయాలంటే సిద్ధం కావాలి. మనము కూడా సిద్ధం కావాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్ను స్టార్ట్ చేయండి. ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళండి. ఎందుకు ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళండి అని చెప్తున్నా అంటే మీతో పాటు కొన్ని లక్షల మంది లేదా కొన్ని వేల మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకునైనా మీరు డెఫినెట్గా ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ఉన్నది కేవలం 6100 పోస్టులు. ఓకేనా? మరి 6100 పోస్టులు కానీ దాదాపు దగ్గర 1,00,000 మంది ఉన్నారు కదా. 90,000 చిల్లర అనుకున్న 1,00,000 మంది ఈవెంట్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా కాంపిటీషన్ అనేది చాలా హై ఉంది. ఉన్నటువంటి ఈ తక్కువ టైంను కూడా ఇంకనే ఎన్ని నెలలు ఉంది మీ చేతిలో? కేవలం ఒక మహా అయితే 3 నెలలు, అంటే 100 రోజులు అనేది ఉంది మీ చేతిలో. మరి 100 రోజుల్లో కానిస్టేబుల్ సిలబస్ ఎంత మేరకు ఉందో మీకే తెలుసు. ఓకేనా? ప్రిలిమ్స్ 1 మార్కు 2 మార్కులతో మిస్ అయినటువంటి అభ్యర్థులను పోయి ఒకసారి కలవండి. ఎవరైనా అదృష్టవశాత్తు కనుక ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళు నిజంగా సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అడగండి. ఇది ఎంత కఠినతరంగా ఉంటుంది మెయిన్స్ రాత పరీక్ష అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నాయి కానీ చెప్తారు. ఓకేనా? మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ అనేది పెట్టండి. మీరు ఎప్పుడైతే డైలీ చదవడము ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తారో అప్పుడు మీరు డెఫినెట్గా సక్సెస్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంటి దగ్గర ఉన్న లేదా కోచింగ్ సెంటర్లో ఉన్న డెఫినెట్గా మీరు రెగ్యులర్గా చదవండి. ఈవెంట్స్ అప్డేట్లు ఇవన్నీ దీనిల కోసం మాత్రం ఎక్కువ కాలయాపన అనేది చేయవద్దు. ఓకేనా? ముందు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్ రాత పరీక్ష రాసే వాళ్ళలో కూడా ఎంతో కొంత శాతం మేరకు ఈ యొక్క కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్గా చదువుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళతో మనం పోటీ పడాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీరు రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉండండి. ఓకేనా? అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళి టైంపాస్ చేసుకునేప్పుడు ఒకవేళ ఉన్నట్టుండి కనుక గవర్నమెంట్ కనుక పాజిటివ్ రెస్పాన్స్ కనుక తీసుకొని ఈవెంట్స్ను కనుక త్వరగా మనం పూర్తి చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగుల నుంచి సెగ తగలకూడదు కాబట్టి అని చెప్పేసి ఏమైనా నోటిఫికేషన్లు త్వరగా రిలీజ్ చేయాలంటే ఉన్న పాత నోటిఫికేషన్లను ముందుగా కంప్లీట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, త్వరగా ఈ యొక్క ఈవెంట్స్ను కంప్లీట్ చేసేసి మెయిన్స్ రాత పరీక్షను కూడా కంప్లీట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు ఈ స్పృహలోనే ఉండండి. ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అనేది కావద్దు. ఏదో కామెంట్లలో ఎవరో వచ్చి పెడుతున్నారు ఇది 100% నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, కొత్త నోటిఫికేషన్ రాదు అని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వారిని అసలు మీరు కేర్ చేయొద్దు, వారి గురించి పట్టించుకోవద్దు. వారికి ఎటువంటి దీని మీద అవగాహన అనేది లేదు. ఎవరైతే సిన్సియర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేస్తూ ఉండండి. డైలీ చదువుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. మీకున్నది కేవలం 100 రోజులు మాత్రమే. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.